సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజే సంక్రాంతి. దక్షిణాయానం పూర్తయి ఉత్తరాయాణ పుణ్యకాలం ప్రవేశించే సమయం కనుక ఉత్తర క్రాంతి అని పిలుచుకుంటారు భక్తులు. సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా ఏడాదికి 12 సంక్రాంతులు వస్తాయి. కానీ మకర సంక్రమణం నుంచి భాస్కరుడు ప్రచండ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ దక్షిణాయానంలో వర్షాలు, చలితో అనేక వాతావరణ కల్లోలాలకు ముగింపు పలుకుతుంది. ఉత్తరాయాణం ఆరోగ్యకరం, ఆహార సాధకం, ఆనందదాయకం, ఆధ్యాత్మిక పురమైన విశిష్ట కాలం ఇది. ఈ దక్షిణాయానం పితృదేవతలకు ఎంతో ముఖ్యమైతే ఉత్తరాయణం దేవతలకు అతి ముఖ్యమైంది. ముగ్గులు, గొబ్బెమ్మలు, బసవన్నలు, హరిదాసులు, కోడి పందాలు, భోగి మంటలతో శోభాయమైన సంక్రాంతి సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ చెరుకు గడలు, కోలాటాలు, బొమ్మల కొలువులు ఇవన్నీ మన తెలుగువారికే సొంతం. గంగిరెద్దులు, ధాన్యరాశులు, భోగి పండ్లు, ఇలా సరదాలు, సంతోషాలు పంచుతుంది ఈ సంక్రాంతి. మామిడాకుల తోరణాలు, పసుపు రాసిన గుమ్మాలు, గొబ్బెమ్మల సందడితో ప్రతి లోగిలి ప్రకాశిస్తూ ఉంటుంది. భోగి, సంక్రాంతి, కనుమ అంటూ 3 రోజులు ముచ్చటైన పండుగ ఇది. ఈ 3 రోజుల విశిష్టతను తెలుసుకుంటే ఆ సంక్రాంతి శోభ అర్థమవుతుంది భక్తులందరికీ. ఈ సంక్రాంతి పర్వదినాన ఆ లక్ష్మీనారాయణులు భక్తులందరినీ దీవిస్తూ ఉంటారు. 3 రోజుల పండుగలో అతి ముఖ్యమైంది ఈ సంక్రాంతి. ఉదయాన్నే సూర్య నమస్కారాలతో సంక్రాంతి ప్రారంభించుకోవాలి. ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యేది, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేది ఈ రోజే కనుక, ఆ పంటలు ఇళ్లకు చేరే పర్వదినం కనుక అరిసెలు, పాయసం మొదలైన వంటలతో వేడుక చేసుకోవాలి. ఈరోజు స్త్రీలు గౌరీదేవికి కుంకుమ, పసుపు సమర్పించి భక్తితో పూజించుకోవాలి. ముత్తైదువులకు పూలు, పండ్లను వాయినంగా తప్పకుండా ఇవ్వాలి. ఈ సంక్రాంతి వేళ ముగ్గుల పండుగ. రంగురంగుల రంగవల్లులతో లోగిళ్ళు కలకలలాడుతూ ఉంటాయి. గీతలతో, చుక్కలతో తీరుగా రూపుదిద్దుకుంటాయి. మధ్య చుక్క సూర్యుడి ప్రతిరూపంగా, చుట్టూ ఉన్నవి గ్రహాలకు ప్రతీకలుగా భావించాలి. సంక్రాంతికి సంబంధించిన విషయాలన్నీ సూర్యుడితో ముడిపడి ఉంటాయి కనుక ముగ్గులు వేసే సరదా సందడి, ఆ శారీరక శ్రమ వెనుక నలుగురితో కలిసే స్నేహబంధం, ఆరోగ్య రహస్యం అంతర్లీనంగా కనిపిస్తాయి. ఈ పండుగలో గొబ్బెమ్మలది ముఖ్య పాత్ర. ఈ కాలంలో కీటకాల ద్వారా వ్యాపించే రోగాలు గొబ్బెమ్మల ద్వారా నయమవుతాయి. ఆ శ్రీహరిని స్తుతిస్తూ హరిదాసులు చేసే గానం వైష్ణవ సాంప్రదాయానికి అర్థం చెబుతుంది. ఇక గాలిపటాలు జీవుల్ని దేవుడితో అనుసంధానించే ఆధ్యాత్మిక కథకు గుర్తుగా నిలుస్తాయి. ఆ భగవత్ ఆశీర్వాదం దారంలా నిలబడి మానవుడనే గాలిపటాన్ని సంరక్షిస్తున్నంత కాలం ఆనందంగా ఎగురుతూనే ఉంటుంది అని ఈ అంతరార్థం. తెలిసినా తెలియకున్నా గాలిపటాలు ఎగిరేసే సాంప్రదాయం మాత్రం సంక్రాంతిలో భాగమైపోయింది. నిష్టగా అయ్యప్ప భక్తులకు శబరిమలపై మకర జ్యోతి సందర్శనం లభించేది కూడా ఈ సంక్రాంతి పర్వదినాన్ని.